ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రం ప్రస్తుతం ఒక మహా సంగ్రామాన్ని తలపిస్తుంది. ఎత్తులు పై ఎత్తులు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయ వాతావరణం సెగలు పుట్టిస్తుంది. ఈ తరుణంలో బెజవాడ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వంగవీటి కుటుంబం నుండి ఒక బలమైన గళం వినిపించడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. లేడీ కాపు టైగర్గా అభివర్ణించబడే వంగవీటి ఆశాకిరణ్ నేరుగా రంగంలోకి దిగడమే కాకుండా వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమికి రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఆమె కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం విశేషం. వంగవీటి మోహన్ రంగ వారసత్వాన్ని గుండెల్లో నింపుకున్న అభిమానులకు ఆశాకిరణ్ రాక ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారనే ఉత్కంఠత నెలకొన్న సమయంలో ఆమె జగన్ వెంటే నడుస్తానని ప్రకటించడం కూటమి నాయకుల్లో కలవరం కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పేదల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని చూస్తే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని, అటువంటి నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె పిలుపునిచ్చారు. రాజకీయాల్లో అధికారం కోసం సిద్ధాంతాలను పక్కన పెట్టి కలిసిన పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆమె విమర్శించారు. కూటమిలోని పార్టీల మధ్య అవగాహన లేదని, కేవలం జగన్ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారు ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేకపోతున్నారని ఆశాకిరణ్ ఎద్దేవా చేశారు. వంగవీటి రంగ ఆశయాలకు వారసురాలుగా తాను ఎప్పుడూ ప్రజాపక్షాన్నే ఉంటానని స్పష్టం చేశారు. పేదలు పెన్నిధిగా పేరు తెచ్చుకున్న రంగ గారి ఆశయాలను జగన్ తన పాలనలో ప్రతిబింబిస్తున్నారని, అందుకే ఆయనకు అండగా ఉండాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పరిణామం ముఖ్యంగా కృష్ణా, గుంటూరు మరియు ఉభయ గోదావరి జిల్లాలోని రాజకీయ సమీకరణాలు వేగంగా మార్చే అవకాశం కనిపిస్తుంది. వంగవీటి కుటుంబానికి ఉన్న క్రేజ్ మరియు అభిమానగణం అంతా ఇప్పుడు ఒక జగన్ వైపే మళ్ళేలా ఆశాకిరణ్ పాములు కదుపుతున్నారు. కూటమి నాయకులు ఎన్ని కుతంత్రాలు పన్నినా జగన్ గుండెల్లో ఉన్న ను వేరు చేయడం సాధ్యం కాదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆమె ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొండంత అండగా మారనుంది. ఆమె రాకతో కాపు సామాజిక వర్గంలో చీలిక వస్తుందని భావిస్తున్న కూటమి నేతలు ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. ఆశాకిరణ్ వ్యాఖ్యలు సామాన్య ప్రజల్లోనూ బలంగా వెళ్తున్నాయి. అధికారం కోసం ఆరాటపడే వారు ఒకవైపు, ప్రజల సంక్షేమం కోసం నిలబడే జగన్ మరోవైపు ఉన్నారని ప్రజలే నిర్ణయించుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఈ లేడీ టైగర్ ప్రచారం ఏ స్థాయిలో ఉండబోతుందో మరియు అది కూటమి భవిష్యత్తు ఎలా మారుస్తుందో వేచి చూడాలి. జగన్ గెలుపు చరిత్రగా అవసరమని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతున్నాయి.